అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. అగ్రరాజ్యం అమెరికా ఒకవైపు శాంతి మంత్రం జపిస్తుంటే ఇరాన్ మాత్రం యుద్ధం అంటే యుద్ధమే అని తేల్చి చెబుతోంది. అమెరికా పదే పదే చర్చల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నా ఇరాన్ మాత్రం తన పాత పగను చల్లార్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు తన రూటు మార్చింది. ఈసారి కేవలం సైనిక బలగాల మీద మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక వెన్నెముకగా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలను కూడా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. మెటా, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు తమకు ఇప్పుడు చట్టబద్ధమైన లక్ష్యాలు అని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. కేవలం హెచ్చరికలతో ఆగకుండా ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటల సమయాన్ని డెడ్ లైన్ గా కూడా నిర్ణయించింది. ఈ గడువులోపు మధ్యప్రాచ్యంలో ఉన్న ఆయా కంపెనీల కార్యాలయాల నుంచి సిబ్బంది వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్తో సహా సుమారు 250 మంది సీనియర్ అధికారులను ఇజ్రాయెల్ హతమార్చడం వెనుక ఈ టెక్ కంపెనీల హస్తం ఉందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఇజ్రాయెల్ ఉపయోగించిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఈ కంపెనీలే వెన్నెముకగా నిలిచాయని ఐఆర్జీసీ ఆరోపిస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగానే ఇజ్రాయెల్ ఈ టార్గెటెడ్ హత్యలకు పాల్పడిందని, దీనికి టెక్ దిగ్గజాలు తమ డేటాను, సాంకేతికతను అందించాయని ఇరాన్ వాదిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రతీకార జ్వాలలను ఈ కంపెనీల వైపు మళ్లించింది. కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, బోయింగ్, టెస్లా వంటి మొత్తం 15 సంస్థలు తమ హిట్ లిస్ట్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలను కేవలం మాటలకే పరిమితం చేయడం లేదని చెప్పడానికి సాక్ష్యంగా ఇప్పటికే బహ్రెయిన్, యుఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అమెజాన్ కూడా ఈ దాడులను ధృవీకరించడంతో ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలోని ఐటీ ఉద్యోగులు వణికిపోతున్నారు. ఒకవైపు అమెరికా ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని చూస్తున్నా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ దేశ అగ్రనేతలను పొట్టన పెట్టుకున్న వారికి బుద్ధి చెప్పే వరకు శాంతించేది లేదని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలో టెక్ కంపెనీలను యుద్ధ క్షేత్రంలోకి లాగడం అనేది డిజిటల్ ఫిజికల్ వార్ఫేర్ లో ఒక కొత్త మలుపుగా పరిగణించవచ్చు. రాత్రి 8 గంటల గడువు సమీపిస్తున్న తరుణంలో అమెరికా ప్రభుత్వం ఆయా కంపెనీలు ఎటువంటి భద్రతా చర్యలు చేపడతాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ దాడులు కనుక నిజంగా జరిగితే అది కేవలం ఆ కంపెనీలకే కాకుండా ప్రపంచ మార్కెట్లను కూడా భారీ నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది.